ఢిల్లీకి 4, 5 సార్లు వెళ్ళా. ఫస్టు రామ్‌నాథ్ గోయెంకా అవార్డ్ తీసుకోవడానికి వెళ్ళా. అప్పుడు అక్కడ వాళ్ళే తాజ్ హోటల్‌లో రూమ్ తీసిచ్చారు. ఒక రోజుకి దాదాపుగా 25,000, 28,000 ఫుడ్డు, గిడ్డు అంతా కూడా ఆ రామ్‌నాథ్ గోయెంకా నిర్వాహకులే, అవార్డ్ ఇచ్చిన నిర్వాహకులే ఇది. అప్పుడు కారు కూడా వాళ్ళే ఇచ్చారు. ఆ 3 రోజుల పాటు తిరగడానికి తగినటువంటిది చూసారు వాళ్ళు. అప్పుడు నాకేం అనిపించలా. రెండోసారి వెళ్ళినప్పుడు టూర్‌గా వెళ్ళా. పిల్లలతో కలిసేసి వెళ్ళినప్పుడు, అప్పుడు ఈ ప్యాకేజీ టూర్. మొత్తం ప్యాకేజీకి ఇంతని చెప్పి మొత్తం అటు నార్త్ ఇండియా టూరు, అటు పంజాబ్ కావచ్చు ఇట్లాగా. అప్పుడు విడిగా కాదు కాబట్టి మనకు ఖర్చు అనిపించలేదు అది. తర్వాత నేను విడిగా వెళ్ళినప్పుడు మాత్రం రేటేంటో దూల తీరిపోవడం ఏంటో తెలిసింది. అక్కడ హోటల్ రూమ్‌కి రేట్లు ఎక్కువే, తినటానికి రేట్లు ఎక్కువే, ఉండటానికి రేట్లు. ఏపీ భవన్‌లో ఉంటే వరకు కొంత బెటర్ ఆ రూమ్‌ది. బయట హోటల్‌లో ఉంటే దూల తీరిపోతుంది. అట్లాంటిది ఇప్పుడు అనేక మంది ఇన్‌ఫ్లుయెన్సర్సు ఆడపిల్లల్ని ఎక్కడెక్కడో 25,000 పైన సబ్‌స్క్రైబర్‌లు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలతో ట్రాక్ చేసి తీసుకొచ్చారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు. వాళ్ళకి రాను పోను ఖర్చులు, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్, ఫుడ్డు. వాళ్ళకి నీటేంటో, విద్యా వ్యవస్థ ఏంటో అక్కర్లేదు. ఈసారి ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లో అయితే ఇది పని చేయదు కాబట్టి ఇన్‌స్టాలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని తీసుకొచ్చారు. ఆడపిల్లలు ముందుంటే ఆ ఆడపిల్లల కోసం అబ్బాయిలు ఎగబడతారు. వాళ్ళ ముందు హీరోయిజం కోసం వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తారు. అదే మొన్న వేసిన అస్త్రం. ఈ ఆడపిల్లలు ఎవరు విద్యార్థినులు కాదు. వాళ్ళు 1% విద్యార్థులు 99% మంది వేరే వాళ్ళే ఉన్నారు. కాస్త ఫేస్ బాగున్నోళ్ళందరిని పిలిచి తీసుకొచ్చారు. ఇప్పుడు వాళ్ళ చేత బూతులు ఏమేమి మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో చేపించారు. వాళ్ళ చేత రీల్స్ ఎక్కడికి వచ్చి చేసుకోవచ్చన. కొంతమంది ఈ రీల్స్ కారణంగా బాగుపడిపోయి లక్షల సబ్‌స్క్రైబర్‌లకి పెరిగారు. వేలల్లో ఉన్నటువంటిది ఇదంతా నడిచిపోయింది. సంతోషం అయిపోయింది. ఇప్పుడు కేసులు, అరెస్టులు, లేకపోతే సమాజంలో అందరి చేత అవహేళనలు, గుడికెళ్తే నిలదీస్తున్నారు, రోడ్డు మీద ఉంటే నిలదీస్తున్నారు. ఇదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా జనమే నిలదీస్తున్నారు. ఏం బూతులమ్మా, ఏం సంస్కారం అమ్మా, మీ అమ్మా నాన్న నీకు అయ్యే నేర్పారా అని విలవిల్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ సౌరవ్‌దాస్‌ని, అభిజిత్ దుప్కేని ట్యాగ్ చేస్తా మీరు మమ్మల్ని కాపాడరా అని అడుగుతున్నటువంటిది. ఏదైతే తాజాగా సప్నా హజ్రాని ఎవరైతే 32,000 మంది ఫాలోవర్లు ఉన్న అమ్మాయి కూడా ఇప్పుడు ఇలాంటిదే ఆ వీడియోలు చేసి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు నిలదీస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది.